ఎన్నికల్లో కులం, మతం, వర్గం, భాషలను ప్రస్తావిస్తూ ప్రచారం చేయడం మానుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల కమిషన్ సూచించింది. ఎన్నికలతో దేశ సామాజిక, సాంస్కృతిక వాతావరణాన్ని దెబ్బతీయడానికి వీల్లేదని పేర్కొంది. రాజస్థాన్లోని బన్స్వారా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ దేశ విభజన ప్రసంగం చేశారన్న ప్రతిపక్షం ఆరోపణలతో స్పందించిన ఈసీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. దేశంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకులు నిర్వహిస్తున్న ప్రచారంలో కులం, మతం, వర్గం, భాషలను ప్రస్తావిస్తూ ప్రచారం చేయడం మానుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల కమిషన్ చురకలు అంటించింది. ఎన్నికల పేరుతో దేశ సామాజిక, సాంస్కృతిక వాతావరణాన్ని దెబ్బతీయడానికి వీల్లేదని ఈసీ పేర్కొంది. రాజస్థాన్లోని బన్స్వారా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ దేశ విభజన ప్రసంగం చేశారన్న ప్రతిపక్షం ఆరోపణలతో ఈసీ స్పందిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. మోదీ, ఆ పార్టీ స్టార్ కంపెయినర్లు మతపరమైన ప్రచారం మానుకోవాలని కోరిన ఈసీ, రాహుల్ గాంధీ, బీజేపీ నాయకులపై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేకు నోటీసులు జారీ చేసింది. దేశ రక్షణ దళాలను రాజకీయం చేయొద్దని, సాయుధ బలగాలపై ఎలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని కోరింది. ప్రచారంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కాంగ్రెస్, బీజేపీ స్టార్ కంపెయినర్లకు పార్టీ జాతీయ అధ్యక్షులు నోటీసులు జారీ చేయాలని సూచించింది.